హాయ్ చిల్డ్రన్స్, ఐఎమ్ ఫ్రమ్ యాడెడ్ సొల్యూషన్. నా పేరు ఎన్ దామోదర్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డులో గణితంలో మనకి స్వరూప త్రిభుజాలు అనే ఒక చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్ గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. స్వరూప త్రిభుజాలు ఈ లెసన్ మనకి పేపర్ 2లో వస్తుంది. మనకి ఈ లెసన్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూద్దాం ఏ విధంగా నేర్చుకోవాలో. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పైథాగరస్ సిద్ధాంత విపర్యయం. ఇందులో మనకి ఒక త్రిభుజంలో ఒక భుజం యొక్క పొడవు యొక్క వర్గం మిగిలిన రెండు భుజాల పొడవుల వర్గాల మొత్తానికి సమానమైన మొదటి భుజానికి ఎదురుగా ఉండే కోణం లంబ కోణము అని చూపించమంటున్నాడు. ఒకసారి స్టేట్మెంట్ క్లియర్గా చదువుకోండి. ఒక త్రిభుజంలో ఒక భుజం పొడవు యొక్క వర్గం అంటే ఒక భుజం పొడవు యొక్క వర్గం అంట మిగిలిన రెండు భుజాలు ఏవైతే ఉంటాయో వాటి వర్గముల మొత్తమును కంట సమానమైతే ఆ త్రిభుజం మనకి ఒక లంబకోణ త్రిభుజం అవుతుందని ఈ స్టేట్మెంటు చెప్తుంది. ఇదేంటిది? పైథాగరస్ సిద్ధాంత విపర్యం. మనకి పైథాగరస్ సిద్ధాంతం ఆల్రెడీ తెలుసు, మనం ఆల్రెడీ 9th క్లాస్లో నేర్చుకునే ఉన్నాం. ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం మీది వర్గం మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం అని స్టేట్మెంట్ని చదువుకున్నాం. ఇక్కడ ఏమని అంటున్నాడు? ఒక భుజం యొక్క పొడవు యొక్క వర్గం అంట మిగిలిన రెండు భుజాల వర్గముల మొత్తానికి సమానమైతే ఆ మొదటి భుజం ఉంటుంది కదా, దానికి ఎదురుగా ఉండే కోణము లంబ కోణము, అంటే దానికి కాన్వర్స్ అనమాట. ఇక్కడ మనకి ఏమని చెప్తున్నాడు? విపర్యయం అంటున్నాడు కదా, అంటే పైథాగరస్ సిద్ధాంతానికి విపర్యయం అనమాట ఈ స్టేట్మెంటు. ఇప్పుడు మీకు ఎగ్జామ్లో 4 మార్క్స్కి ఏ విధంగా వస్తుందంటే ఈ క్వశ్చన్ 4 మార్క్స్ అని కాదు, మనకి పేపర్ మోడల్ని బట్టి అందుకే దీర్ఘ సమాధాన ప్రశ్నలను పెట్టాం ఇక్కడ. అంటే ఎక్కువ మార్కులు పేపర్లో హయ్యెస్ట్ మార్కులు దేనికైతే కేటాయించి ఉంటాడో ఆ సెక్షన్లో మనకి ఈ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, పైథాగరస్ సిద్ధాంత విపర్యం ఏ విధంగా నిరూపిస్తామంటే మనం ఇక్కడ ఫస్ట్ దత్తాంశం అంటే ఇక్కడ మనకి సిద్ధాంతంలో ఏదైతే ఇచ్చాడో అదే మనకి దత్తాంశం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మీరు ఒక 2 డయాగ్రామ్ ఒక లంబకోణ త్రిభుజం తీసుకోండి. దీన్ని మనం ఏబిసి అని తీసుకుందాం. బి దగ్గర లంబకోణం ఉందనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తామంటే దత్తాంశం ఏమని ఇచ్చాడు? ఒక త్రిభుజంలో ఒక భుజము పొడవు యొక్క వర్గం మిగిలిన రెండు భుజాల పొడవుల వర్గాల మొత్తానికి సమానమైన మొదటి భుజానికి ఎదురుగా ఉండే కోణము లంబ కోణము అవుతుందని అంటున్నాడు. దత్తాంశంలో అదే రాసుకుందాం. ట్రయాంగిల్ ఏబిసి త్రిభుజంలో ఇదిగోండి, ఇది ఒక భుజము, దాని యొక్క వర్గం వచ్చేసి మనకి ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు మిగిలిన రెండు భుజాలు ఉన్నాయి కదా వాటి పొడవుల వర్గాల మొత్తానికి సమానం అంట. వాటి పొడవుల వర్గాల మొత్తానికి సమానమని మనకి దత్తాంశంలో చెప్తున్నాడు. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ దత్తాంశం నెక్స్ట్ సారాంశం రాసుకోండి. సారాంశం అంటే మనకు తెలుసు, ఏమైతే నిరూపించాలో దాన్నే మనం సారాంశం అంటాం. ఏమని నిరూపించాలంటే ఇక్కడ మనం యాంగిల్ బి ఈక్వల్ టు 90 డిగ్రీలు అని నిరూపించాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ ట్రయాంగిల్ని బేస్ చేసుకుని మనం అయితే లెక్కను మనం చేయలేం. దీనికి ఎక్స్ట్రాగా ఇంకో ట్రయాంగిల్ని మనం ఇక్కడ డ్రా చేసుకుంటాం. దాన్నే అది మనకి హెల్పింగ్ అనమాట, కాంక్రీట్ కింద హెల్ప్ చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్లాబ్ని నిలబెట్టాలంటే మనం ఏం చేస్తాం? ముందు ఒక సెంటరింగ్ అని వేస్తారు కదా కాంక్రీట్ వేసేటప్పుడు. అలాగే ఇక్కడ మనం ఈ సిద్ధాంతం నిరూపించడానికి పైథాగరస్ సిద్ధాంత విపర్యం నిరూపించడానికి దీనికి ఈక్వల్గా ఉండే ఇంకొక డయాగ్రామ్ని ఇక్కడ మనం డ్రా చేసుకుంటాం. అది మనకి ఏం చేస్తుంది అంటే సపోర్ట్ ఇస్తుంది. అంటే ఈ సిద్ధాంతం నిరూపించడానికి మనం గీసిన డయాగ్రామ్ అనేది మనకి సపోర్ట్ ఇస్తుంది అనమాట. అది ఏ విధంగా గీస్తామంటే మనం ఇక్కడ దీన్ని మనం PQR అనుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఒక రైట్ యాంగిల్ గీసాం, ఇది ఖచ్చితంగా రైట్ యాంగిల్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సారాంశం తర్వాత నిర్మాణం చేశారు. నిర్మాణం ఏం చేశారు? ట్రయాంగిల్ PQR త్రిభుజం నిర్మించితిని అని రైట్. నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేసామంటే ఇక్కడ మనం ఏబికి ఇక్కడ ఏబి ఉంది కదా దానికి కరెక్ట్గా సరిపోయేటట్లు PQ అంటే సమాన
ఈ భుజానికి సదృశ్య భుజం అంటాం కదా, అలాగే ఏబి భుజానికి సదృశ్య భుజం కింద పీక్యూ అనే భుజాన్ని ఒకదాన్ని గీశారు. ఇక్కడ ఏబి ఈక్వల్ టు పీక్యూ అంటే ఏబికి మనకి ఈ భుజానికి రిలేటెడ్గా పీక్యూ అనే భుజాన్ని ఒకదాన్ని నిర్మించాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకో భుజాన్ని నిర్మించండి, బీసీ ఈక్వల్ టు క్యూఆర్. బీసీ ఈక్వల్ టు క్యూఆర్. అలాగే ఇంకా ఏం చేయాలంటే ఇక్కడ మనం యాంగిల్ చూడండి, యాంగిల్ క్యూ ఈక్వల్ టు 90 డిగ్రీలు ఉండేటట్లు ఖచ్చితంగా నిర్మించాలి. యాంగిల్ క్యూ ఈక్వల్ టు 90 డిగ్రీలు ఉండేటట్లు నిర్మించాలి. అప్పుడే ఈ సిద్ధాంతంలో యాంగిల్ బి ఈక్వల్ టు 90 డిగ్రీలని మనం నిర్మించడం అదే ప్రూవ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏబి ఈక్వల్ టు పీక్యూ, బీసీ ఈక్వల్ టు క్యూఆర్, యాంగిల్ క్యూ ఈక్వల్ టు 90 డిగ్రీలు ఉండేటట్లు నిర్మాణంలో చేశారు. నెక్స్ట్ ఉపపత్తి. ఉపపత్తిలో మనం ఏం చేస్తామంటే రెండు త్రిభుజాల్లోని ట్రయాంగిల్ ఏబిసి మరియు ట్రయాంగిల్ పిక్యూఆర్ త్రిభుజాలలో మనం ఏం చేస్తాం, ఏబి ఈక్వల్ టు పీక్యూ అని, నెక్స్ట్ బీసీ ఈక్వల్ టు క్యూఆర్ అని ఆల్రెడీ చెప్పుకున్న తర్వాత ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, ఇది ఏబిసి, ఇది వచ్చేసి పీక్యూఆర్. ఇదిగోండి ఇక్కడ లంబకోణం ఉంది, ఇది లంబకోణం అని మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఈ రెండు భుజాలు సమానం, ఇది నిర్మాణం, అలాగే ఇది నిర్మాణం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే చూడండి ఒకసారి, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకుంటారంటే చూడండి, మనకు ఆల్రెడీ ఏబి భుజానికి పీక్యూ అలాగే బీసీ భుజానికి క్యూఆర్ అనేది ఈ రెండు కూడా ఏ విధంగా ఉన్నాయి, ఈ భుజానికి స్వరూపంగా పీక్యూ అలాగే బీసీకి స్వరూపంగా క్యూఆర్ అనే భుజాలు ఉన్నాయి కాబట్టి మన ఈ రెండు భుజాలు సమానం. నెక్స్ట్ యాంగిల్ క్యూ ఈక్వల్ టు 90 డిగ్రీలు కాబట్టి దీన్ని మనం బేస్ చేసుకుని ఇది ఒక లంబకోణ త్రిభుజం అవుతుంది. ఈ భుజాలకి ఈ రెండు సమానం కాబట్టి మనం ఏ విధంగా రాస్తామంటే చూడండి, ఏసీ స్క్వేర్, ఇదిగోండి అమ్మా ఏసీ స్క్వేర్ అంటే ఇప్పుడు ఒకసారి చూడండి, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని రాసుకున్నాం. నెక్స్ట్ ఇది ఎందుకు తీసుకున్నారు దత్తాంశం నుండి అంటే మనకు ఆల్రెడీ ఇచ్చాడు కదా, ఈ భుజం యొక్క వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానమని ఇచ్చాడు కదా, ఇది నిర్మాణం నుండి తీసుకున్నాం, దత్తాంశం నుండి తీసుకున్నాం. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్లో తీసుకున్నాం. ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఏమవుతుందంటే మనకి ఇక్కడ పిఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఇప్పుడు ఈ భుజానికి ఇంకో భుజం మనకి దీనికి స్వరూప భుజం ఏది ఏబి అంటే ఏబి స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా, అలాగే ఈ భుజానికి స్వరూప భుజం ఏదంటే బీసీ స్క్వేర్. దీన్ని మనం సెకండ్ ఈక్వేషన్ కింద తీసుకుంటాం. ఎందుకు తీసుకున్నారంటే ఇది నిర్మాణం నుండి అవుతుంది, నిర్మాణం నుండి. ఇప్పుడు యాక్చువల్లీ పిఆర్ స్క్వేర్ అంటే ఈ భుజం, ఓకేనా. దీన్ని మనం ఏ విధంగా తీసుకుంటున్నారంటే ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ 90 డిగ్రీలు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు పైథాగరస్ సిద్ధాంతం దీనికి అప్లై అవుతుంది. ఇక్కడ మనం ఎందుకు తీసుకున్నామంటే ఆల్రెడీ నిర్మాణంలో ఇచ్చాడు కాబట్టి ఈ విధంగా తీసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందమ్మా, ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే ఒకటో సమీకరణం, అలాగే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ పిఆర్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ రెండు సమానం అవుతున్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు పిఆర్ స్క్వేర్ అవుతుంది. అంటే ఏసీ ఈక్వల్ టు స్క్వేర్లు క్యాన్సిల్ అవుతాయి, ఏసీ ఈక్వల్ టు పిఆర్ అంటే మనకి ఇక్కడ ఈ రెండు భుజాలు కూడా సమానం అవుతున్నాయి. అంటే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడేమో నిర్మాణం నుండి రెండు సమానమయ్యాయి. ఇది మనం ఏం చేసాం, నిరూపించాం, ఏసీ ఈక్వల్ టు పిఆర్ అని నిరూపించాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, భూ నియమం ప్రకారం భుజము నియమం ప్రకారం ఏ రెండు త్రిభుజాలు స్వరూపాలు అవుతాయి ఇక్కడ అంటే మనకి ట్రయాంగిల్ ఏబిసి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్, ఈ రెండు త్రిభుజాలు కూడా స్వరూపాలు అవుతాయి.
నెక్స్ట్ ఇప్పుడు మనకి దీన్ని బేస్ చేసుకొని యాంగిల్ క్యూ ఈక్వల్ టు 90 డిగ్రీలు ఉందని మనకు ఆల్రెడీ దేని నుండి తెలుసు అంటే నిర్మాణం యాంగిల్ క్యూ ఈక్వల్ టు 90 డిగ్రీలు ఉండేటట్లు మనం అక్కడ రాసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే యాంగిల్ క్యూ ఈక్వల్ టు 90 డిగ్రీలు కాబట్టి ఇక్కడ మనకి యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే చూడండి ఒకసారి, రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు కాబట్టి స్వరూప త్రిభుజాల్లో సాదృశ్య భాగాలు సమానం. స్వరూప త్రిభుజాల్లో చూడమ్మా, స్వరూప త్రిభుజాలలో సదృశ్య భాగాలు సమానం అంటే ఏ భుజానికి ఏబీకి వచ్చేసి పీక్యూ భుజం, అలాగే బీసీకి వచ్చేసి క్యూఆర్ భుజం ఏ విధంగా అయితే సమానం అవుతున్నాయో అదేవిధంగా యాంగిల్ బీకి వచ్చేసి యాంగిల్ క్యూ అనేది సమానం అవుతుంది. అంటే యాంగిల్ మనకు ఆల్రెడీ ఇక్కడ యాంగిల్ క్యూ ఈక్వల్ టు 90 డిగ్రీలు అనే నిర్మాణంలో తీసుకున్నాం మనం. కాబట్టి యాంగిల్ క్యూ అనేది బీకి సమానం అవుతుంది కాబట్టి యాంగిల్ బి ఈక్వల్ టు 90 డిగ్రీలు నిరూపించాం. మనం ఏమని నిరూపించాలి? మనకి పైథాగరస్ సిద్ధాంత విపర్యంలో ఏమని ఇచ్చాడు? ఒక భుజము యొక్క వర్గము మిగిలిన రెండు భుజాలు ఏవైతే ఉంటాయో వాటిలో వర్గాల మొత్తానికి సమానమైతే అది ఒక లంబకోణ త్రిభుజం అవుతుంది. లంబకోణ త్రిభుజం అంటే ఏదో ఒక కోణం ఖచ్చితంగా 90 డిగ్రీలు అయి ఉండాలి. ఇదిగోండి యాంగిల్ బి ఈక్వల్ టు 90 డిగ్రీలు నిరూపించాం. అది స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడో దాన్ని బేస్ చేసుకుని యాంగిల్ బి ఈక్వల్ టు 90 డిగ్రీలను ఇచ్చాడు కాబట్టి మనం ఈ సిద్ధాంతాన్ని నిరూపించాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక రాంబస్లో భుజాల వర్గాల మొత్తము దాని కర్ణముల వర్గముల మొత్తమునకు సమానమని చూపండి అని ఇచ్చాడు స్టేట్మెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకసారి చూడండి, ఒక రాంబస్లో భుజాల వర్గాల మొత్తం దాని కర్ణముల వర్గముల మొత్తమునకు సమానం అని ఇచ్చాడు. ఇది ఏ విధంగా నిరూపించాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. ఇది మనకి ఒక రాంబస్ అనుకుంటే ఇది ఒక భుజం, మధ్యలో ఉన్నాయి మనకి కర్ణాలు అవుతాయి. ఇక్కడ ఖచ్చితంగా 90 డిగ్రీలు ఉంటుంది. దీన్ని మనం ఓ అనుకుంటాం. దీన్ని మనం ఏ బి సి డి అనుకుందాం. ఏబిసిడి అనుకుంటే ఇక్కడ ఒకసారి చూడండి, ఈ రాంబస్లో భుజాల వర్గాల మొత్తం అంట. మీరు ఈ విధంగా రాసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది లెక్క చేయడానికి. ఇక్కడ బి అని రాసుకోండి, ఇక్కడ సి అని రాసుకోండి. ఓకేనా? అంటే మనకు ఒక ఫ్లోలో వెళ్ళడానికి బాగుంటుంది అనమాట లెక్క. ఏబిసిడి ఈ విధంగా ఉంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? ఒక రాంబస్లో భుజాల వర్గాల మొత్తం దాని కర్ణాల వర్గాల మొత్తంకు సమానమని చూపించాలి. అంటే ఇక్కడ భుజాలు ఏమవుతాయి? ఏబి అనేది భుజం, బీసీ అనేది భుజం, సిడి అనేది భుజం, అలాగే డిఏ అనేది భుజం. అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్ వర్గాల మొత్తం అన్నాడు కదా, ప్లస్ చేస్తున్నాం, స్క్వేర్ చేశారు, ఈక్వల్ టు కర్ణాల వర్గాల మొత్తానికి సమానం. కర్ణాలు ఏమున్నాయి? ఏసీ స్క్వేర్ ప్లస్ అలాగే డిబి స్క్వేర్ అని నిరూపించాలంట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దత్తాంశం మనకు లెక్కలో ఏమైతే ఇచ్చాడో దాన్నే మనం దత్తాంశం కింద రాసుకుంటాం. ఇక్కడ మన దత్తాంశం ఏమని ఇచ్చాడు? క్వాడ్రిలేటరల్ ఏబిసిడి ఒక రాంబాస్. నెక్స్ట్ ఇక్కడ ఈ రాంబాస్లో మనకి భుజాలు ఏ విధంగా ఉంటాయంటే ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు ఇంకెలాగ ఉంటాయి? సిడి ఈక్వల్ టు ఏడి. భుజాలన్నీ సమానంగా ఉంటాయి. అలాగే కర్ణాలు ఏం చేసుకుంటాయి? పరస్పరం లంబ సమద్వీకరణను చేసుకుంటాయి. అంటే ఎలాగా? ఏసీ పెర్పెండిక్యులర్ టు బీడి ఇలా రాసుకోండి. బీడి పెర్పెండిక్యులర్ టు ఏసీ అని రాసుకోండి. చూడమ్మా, ఇక్కడ భుజాలు సమానంగా ఉంటాయి, కర్ణాలు పరస్పరం లంబ సమద్వీకరణ చేసుకుంటాయి. అంటే యాంగిల్ ఓ ఈక్వల్ టు 90 డిగ్రీలు ఉంటుంది అనమాట. యాంగిల్ ఓ దగ్గర మీరు ఎటువైపు తీసుకున్నా సరే కోణం ఖచ్చితంగా మనకి 90 డిగ్రీలు అయితే ఉంటుంది. అది దత్తాంశం. నెక్స్ట్ మనం సారాంశంలో ఏమని ప్రూవ్ చేయాలి అంటే సారాంశం ఏమని ప్రూవ్ చేయాలంటే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ సిడి స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్ ఈక్వల్ టు ఏమని ప్రూవ్ చేయాలి? ఏసీ స్క్వేర్
ఏసీ స్క్వేర్, ఇదిగోండి ఏసీ స్క్వేర్, అలాగే డిబి స్క్వేర్ అని నిరూపించాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ దత్తాంశం అయిపోయింది, సారాంశం అయిపోయింది, ఉపపత్తి. మనం ఏమైతే నిరూపించాలనుకుంటున్నామో అదే ఉపపత్తి. ఇప్పుడు మనం ఈ కండిషన్నే మనం నిరూపించాలి. ఇప్పుడు ఉపపత్తి తీసుకోండి. ఉపపత్తి తీసుకున్నారు. ఇప్పుడు ఉపపత్తిలో ఫస్ట్ జాగ్రత్తగా చూడండి. మొదట ఈ భుజాల వర్గాల మొత్తం రాసుకోండి. అంటే ఎలాగా? ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్, సిడి స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్ ఈక్వల్ టు, నేను ఏ విధంగా రాసుకుంటున్నానంటే వీటినే ఏబీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. ఎందుకు రాసుకుంటున్నానంటే రాంబస్లో భుజాలన్నీ సమానంగా ఉంటాయి. అన్ని భుజాలు సమానం. ఎందుకు సమానం? రాంబస్లో మనకి రాంబస్ భుజాల ధర్మాన్ని బట్టి అన్ని భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ బీసీని ఏబీ కింద, అలాగే సిడిని ఏబీ కింద, ఏడీని కూడా ఏబీ కింద రాసుకున్నాను. అంటే ఇప్పుడు ఈ కండిషన్ అంతా మనం ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్ ఈక్వల్ టు 4AB అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 4 ఉన్నాయి కదా, 4AB స్క్వేర్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ కండిషన్ ఉంది కదా, దీన్ని అలాగే పక్కన పెట్టండి. కండిషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇందులో మీ ఇష్టం వచ్చింది ఒక ట్రయాంగిల్ని తీసుకోండి. మీ ఇష్టం ఏదంటే ఏఓబి కానీ, నెక్స్ట్ బిఓసి కానీ, లేకపోతే డిఓసి కానీ, మీ ఇష్టం ఏదైనా ఒక దాన్ని తీసుకోండి. నేను ఏఓబి అనే ట్రయాంగిల్ని తీసుకుంటున్నాను. ట్రయాంగిల్ ఏఓబి త్రిభుజంలో యాంగిల్ ఓ ఈక్వల్ టు ఎన్ని డిగ్రీలమ్మా? 90 డిగ్రీలు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఏ త్రిభుజం అవుతుంది? లంబకోణ త్రిభుజం అవుతుంది. ఏఓబి అనేది ఒక లంబకోణ త్రిభుజం అవుతుంది. ఇప్పుడు ఈ లంబకోణ త్రిభుజంలో మనకి ఆల్రెడీ మన పైథాగరస్ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని ఏమని రాసుకోవచ్చు చూడండి ఒకసారి. ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్ అని రాసుకున్నాం. ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్ అని రాసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఓఏ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓఏ అంటాం. దీన్ని మనకి రాంబాసులో ఇంకో కండిషన్ ఉంది. ఏంటి? కర్ణాలు రెండు పరస్పరం లంబ సమద్విఖండన చేసుకుంటాయంటే, కర్ణాలు రెండు పరస్పరం లంబ సమద్విఖండన చేసుకుంటాయంటే ఖచ్చితంగా ఇక్కడ ఓ బిందువు ఏసీని 2 సమభాగాలు, అలాగే బీడీని ఓ బిందువు 2 సమభాగాలు చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏ విధంగా రాస్తామంటే దీన్ని AC/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఓబీ స్క్వేర్ దగ్గర కూడా సేమ్ అదే విధంగా రాసుకోండి. ఎలాగా? BD/2 హోల్ స్క్వేర్ అని రాసుకోండి. ఇది ఏంటిది మనకి? ఏబి స్క్వేర్. నెక్స్ట్ ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ బై 4 ప్లస్ బీడి స్క్వేర్ బై 4 అని వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కాసాక్ కట్టండి. కాసాక్ కడితే ఏబి స్క్వేర్ ఈక్వల్ టు 4/AC స్క్వేర్ ప్లస్ బీడి స్క్వేర్. ఈ 4 ఇక్కడ భాగిస్తుంది, యువతలకు వస్తే గుణిస్తుంది. అంటే దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే ఏసీ స్క్వేర్ ప్లస్ బీడి స్క్వేర్ ఈక్వల్ టు 4AB. మనకి అక్కడ ఫస్ట్ కండిషన్లో ఏమని ఇచ్చిందమ్మా? ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్ ఈక్వల్ టు 4AB అని వచ్చింది. ఇక్కడ కూడా మనకి 4AB స్క్వేర్ అని వచ్చింది, అక్కడ కూడా 4AB స్క్వేర్ అని వచ్చింది. కాబట్టి ఈ 1, 2 కండిషన్లను బేస్ చేసుకొని 1 మరియు 2 సమీకరణాల నుండి ఏమని చెప్పవచ్చు ఇక్కడ మనం? ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ సిడి స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్ ఈక్వల్ టు ఏమని ఇచ్చింది? ఇక్కడ 4AB స్క్వేర్కి ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి ఏసీ స్క్వేర్ నెక్స్ట్ బీడి
స్క్వేర్. మనకి కండిషన్ ఏమిచ్చాడు, ఒక రాంబాస్లో భుజాల వర్గాల మొత్తము దేనికి సమానం అవుతుందని ఇచ్చాడు, కర్ణాల వర్గాల మొత్తానికి సమానం అన్నాడు. ఇదిగోండి భుజాల వర్గాల మొత్తం దేనికి సమానమైంది, కర్ణాల, ఇదిగోండి ఈ రెండు కర్ణాలు ఏసీబీడీ అనే కర్ణాలు వాటి వర్గాల మొత్తానికి సమానమైంది. ఈక్వల్ టు అంటే సమానమే కదా, మనం ఆడిచ్చిన కండిషన్ని నిరూపించాం. ఇదే మనకి ఆన్సర్.